చూస్తున్నది SV99 న్యూస్. ఒడిశాలోని గంజాం జిల్లా తీర ప్రాంతంలో మరోసారి అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్లు సందడి చేశాయి. ఏటా నవంబర్ నుంచి మార్చి మధ్యలో చల్లని వెన్నెల రాత్రుల్లో గుడ్లు పెట్టేందుకు ఇసుక తెన్నెల మీదకు లక్షలాదిగా తాబేళ్లు ఒడ్డుకు చేరుతుంటాయి. ఈసారి కూడా దాదాపు 6.82 లక్షలకు పైగా తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టేందుకు తరలివచ్చాయి. ఇది గత ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 16న ఒడ్డుకు రావడం మొదలుపెట్టిన ఈ తాబేళ్లు ప్రతిరోజు వేలాదిగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వస్తున్నాయి. బెర్హంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ కొక్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 6.82 లక్షలకు పైగా తాబేళ్లు గుడ్లు కట్టాయి. 2023లో 8 రోజుల్లో 6.37 లక్షలకు తాబేళ్లు గుడ్లు కట్టగా ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. 2022లో దాదాపుగా 5.5 లక్షల తాబేళ్లు ఇక్కడ గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టాయి. ప్రస్తుతం గూడు కట్టే సీజన్ ఇంకా కొనసాగుతున్నందున తుది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా బీచ్కు మరిన్ని తాబేళ్లు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త బివాస్ పాండవ్ మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో తాబేళ్లు సముద్రం నుంచి బయటికి రావడానికి స్థిరమైన వాతావరణ పరిస్థితులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. సకాలంలో గూడు కట్టడం వల్ల విజయవంతంగా గుడ్లు పెట్టే అవకాశాలు పెరుగుతాయని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బసుదేవ్ త్రిపాఠి తెలిపారు. 2021 నుండి 2023 మధ్య ట్రాక్ చేయబడిన 330కి పైగా GPS ట్రాక్ చేయబడిన తాబేళ్లు ఈ సంవత్సరం తిరిగి వచ్చాయని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త అనిల్ మోహపాత్ర అన్నారు. న్యూ పేడంపేట నుంచి ప్రయాగి వరకు దాదాపు 9 కిలోమీటర్ల విస్తీర్ణంలో తాబేళ్లు గూళ్లు కడుతున్నాయి. వేటాడే జంతువుల నుంచి వీటి గుడ్లను రక్షించడానికి అటవీ శాఖ బీచ్ వెంబడి కంచెను ఏర్పాటు చేసింది. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. వీటి పొదుపు కాలం సుమారు 45 రోజులు. అప్పటి వరకు గుడ్లను కాపాడడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కల్లికోట్ రేంజ్ ఆఫీసర్ దివ్యా శంకర్ బెహ్రే అన్నారు. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.